మీ లవర్స్ ఎలా ఉన్నారు? ఈ వీడియో అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అయింది గైస్. నా హెల్త్ ప్రాబ్లమ్స్ కారణంగా నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ చేశాను అండ్ ఐఎమ్ సారీ ఫర్ దట్. అండ్ ఇక లాస్ట్ చాప్టర్ లో కనుక మనం చూసుకుంటే నేను 3 చాప్టర్స్ అయితే కవర్ చేశాను. చాప్టర్ 1128 నుంచి చాప్టర్ 1130 వరకు. మీరు ఇంకా దాన్ని చూసుకుంటూ వెళ్ళి చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా లాస్ట్ వీడియోకి చాలా తక్కువ వ్యూస్ అయితే వచ్చాయి గైస్. రియల్లీ చాలా డిసప్పాయింటింగ్ అనే చెప్పాలి. నేను ఆ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ అయితే పెట్టాను. దాదాపుగా 5 days కష్టపడ్డాను ఆ వీడియో చేయడానికి. బట్ రిజల్ట్ అనేది చాలా బ్యాడ్ గా వచ్చింది. దయచేసి ఆ వీడియోని కూడా ఒకసారి చూసిన తర్వాతే ఈ వీడియోని అయితే చూడండి. సో ఆ విధంగా చేయడం వల్ల ఆ వీడియో కూడా మంచి రీచ్ వస్తుంది. అండ్ ఈ రోజు వీడియోలో నేను అనదర్ 3 చాప్టర్స్ అయితే కవర్ చేయబోతున్నాను. చాప్టర్ 1131 నుంచి చాప్టర్ 1133 వరకు. సో ఈ రోజు వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ అమేజింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ క్లిక్ చేయకుండా ఈ రోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. అండ్ ప్రీవియస్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఈ చాప్టర్ సరిగ్గా అక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఈ చాప్టర్ యొక్క టైటిల్ వచ్చేసరికి లోకీ ఆఫ్ ద రెల్మ్ ఆఫ్ ద డెడ్. ఈ చాప్టర్ కి ఈ టైటిల్ ఎందుకు పెట్టారో మనకి ఈ చాప్టర్ కేర్ఫుల్ గా చదివితే అర్థమవుతుంది. అండ్ ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకి లూఫీని అయితే చూపిస్తారు. ఇక్కడ ఈ ప్యానల్ లో మీరు లూఫీని చూసుకోవచ్చు. మనోడు చాలా ఎక్సైటెడ్ గా అయితే ఉన్నాడు అనమాట. ఎందుకంటే లాస్ట్ చాప్టర్ లో మనం చూసుకుంటే లూఫీతో చెప్తాడు ఇదే ఎల్బాఫ్ ఐలాండ్ అని. సో అందుకనే మన లూఫీ చాలా ఎక్సైటెడ్ గా అయితే ఫీల్ అవుతూ ఉంటాడు గైస్. అండ్ మనోడు అంటాడు నాకు తెలుసు, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది ఖచ్చితంగా ఎల్బాఫ్ ఐలాండ్ అయి ఉంటుందని అని చెప్పి మన లూఫీ అయితే అంటూ ఉంటాడు గైస్. అండ్ మన లూఫీ అంటాడు ఈ విషయం ఊసాప్ కి తెలిస్తే తను ఇంకా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతాడు అని చెప్పి మన లూఫీ అయితే అంటాడు. ఎందుకంటే స్ట్రా హ్యాట్స్ లో లూఫీతో పాటు ఊసాప్ కూడా ఎల్బాఫ్ ఐలాండ్ కి రావాలి అని చెప్పి ఎంతో కాలం నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. సో అందుకని మన లూఫీ ఈ విధంగా అయితే అంటాడు అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు లూఫీతో ఏదో మాట్లాడటానికి ట్రై చేస్తాడు అనమాట. బట్ మన లూఫీ ఆపకుండా మాట్లాడుతూనే ఉంటాడు. అండ్ లూఫీ అంటాడు అయితే ఇక్కడే స్ట్రాంగెస్ట్ వారియర్స్ అందరూ ఉంటారనమాట. అయితే నువ్వు కూడా ఖచ్చితంగా స్ట్రాంగెస్ట్ అయి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కదా అని చెప్పి మన లూఫీ మాట్లాడుతూ అయితే ఉంటాడు గైస్. అండ్ మరలా మన లూఫీతో ఏదో చెప్పడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. మరలా ఆ మాటను దాటేసి లూఫీ అంటాడు నేను ఇప్పటి వరకు డోరీ అండ్ బ్రాగీ వాళ్ళిద్దరి యొక్క పైరేట్ షిప్లో అయితే ఉన్నాను. అండ్ నేను ఫస్ట్ టైం ఇంతమంది జైంట్స్ని ఒకేసారి చూడటం నాకు అది చాలా క్రేజీగా అనిపించింది అని చెప్పి లూఫీ అసలు లోకి చెప్పే మాట వినకుండా మాట్లాడుతూనే ఉంటాడు అనమాట. దాంతో లోకీకి పిచ్చ కోపం వస్తుంది గైస్. అని మనోడు అంటాడు నువ్వు అసలు నన్ను మాట్లాడినవా, నేను చెప్పేది వినవా అని చెప్పి గట్టిగా అరుస్తాడు అనమాట. అండ్ అప్పుడు మన లూఫీ కొంచెం సైలెంట్ అవుతాడు. అండ్ ఎక్కడే లోకి తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ లూఫీతో ఈ విధంగా అయితే అంటాడు అనమాట. మన లోకి అంటాడు ఇలా చూడు, నేనే లోకి సన్ గాడ్. ఎల్బాఫ్ హిస్టరీలో ఎంతో కాలం నుంచి చెప్పుకుంటున్న ఆ లెజెండ్ ఎవరో కాదు నేనే అని చెప్పి మన లోకి అంటాడు అనమాట. అండ్ మన లోకి లూఫీతో అంటాడు ఇలా చూడు, నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది అని చెప్పి మన లూఫీని అయితే అడుగుతాడు అనమాట. అండ్ మన లోకి వైపు కాసేపు అలా చూసి అండ్ మనోడు అంటాడు నిన్న ఇక్కడ కట్టి పడేశారు కదా అని చెప్పి మనోడైతే అంటాడు అనమాట. లూఫీ అసలు ఇక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకోవట్లేదు. లోకినేమో తనకు తాను హైప్ ఇచ్చుకుంటూ అంత కష్టపడి అంత పెద్ద పెద్ద డైలాగులు చెప్తుంటే మనోడు సింపుల్గా నిన్ను ఇక్కడ బంధించారా అని చెప్పి అయితే అంటాడు అనమాట. అండ్ మన లోకి అంటాడు అవును, నేను 6 years నుంచి ఇదే చోట్లో ఉన్నాను, నన్ను ఇక్కడ బంధించారు అని చెప్పి మన లూఫీతో అయితే అంటాడు అనమాట. దాంతో లూఫీ షాక్ అయిపోతాడు. ఏంటి 6 years అంటే నువ్వు 6 years నుంచి ఎక్కడే ఉన్నావా అని చెప్పి మన లోకిని అయితే అడుగుతాడు అనమాట. అండ్ మన లోకి చెప్తాడు అవును, నేను 6 years నుంచి ఇక్కడే ఉన్నాను. నిజానికి నేను చాలా స్ట్రాంగెస్ట్, టోటల్ ఎల్బాఫ్లోనే నా అంత స్ట్రాంగెస్ట్ జైంట్ ఎవ్వరూ లేరు. నేనే అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా ఎంతో స్ట్రాంగ్. బట్ ప్రెజెంట్ నన్ను కట్టేసిన ఈ చైన్స్ అనేవి సీ స్టోన్తో అయితే తయారు చేయబడింది. సో అందుకనే నేను నా యొక్క ఫుల్ పవర్ని యూజ్ చేయలేకపోతున్నాను. ఇవి కనుక లేకపోతే నేను చాలా శక్తివంతునని చెప్పి మన లూఫీతో అయితే అంటాడు అనమాట. మన లూఫీ షాక్ అయిపోతూ ఉంటాడు అసలు 6 years నుంచి వీడిని ఇక్కడ ఎందుకు బంధించారా అని చెప్పి. అండ్ మన లూఫీతో ఒక డీల్ అయితే మాట్లాడతాడు అనమాట గైస్. అని మనోడు అంటాడు నువ్వు ఒక పైరేట్ వే కదా, నువ్వు గనక నన్ను ఇక్కడ నుంచి విడిపిస్తే నేను నీ శత్రువు ఎవరైనా కానీ వాళ్ళ యొక్క షిప్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేస్తాను అని చెప్పి మన లూఫీతో ఒక డీల్ అయితే మాట్లాడుకుంటాడు అనమాట. అండ్ మన లోకి అంటాడు నువ్వు కనుక నన్ను విడిపించాలి అంటే నువ్వు ఎల్బాఫ్ విలేజ్కి వెళ్ళాలి, అక్కడే నా యొక్క ఈ చైన్స్కి కీ అయితే ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి నువ్వు నన్ను విడిపించు, నేను నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను అని చెప్పి లూఫీతో అయితే అంటూ ఉంటాడు అనమాట. మన లోకి అంటాడు నేను నీకు చెప్పడం మర్చిపోయాను, ప్రెసెంట్ నువ్వున్న ఈ ఏరియా అనేది ఎల్బాఫ్లోనే లోయెస్ట్ లేయర్ అని అయితే చెప్తాడు గైస్. ఈ ప్లేస్ నే అందరూ రెలమ్ ఆఫ్ ద డెడ్ అని చెప్పి అని అయితే అంటారు అని చెప్పి మన లూఫీతో అయితే చెప్తాడు గైస్. చాప్టర్ కి ఆ పేరు ఎందుకు పెట్టారో మీకు అర్థమైంది కదా.
ప్రెసెంట్ వీళ్ళున్న ఈ ఏరియా పేరు వచ్చేసరికి రెల్మ్ ఆఫ్ ద డెడ్ అనమాట. ఈ ప్లేస్కి సాధారణంగా ఎవ్వరు రారు. ఎవరైనా పెద్ద పెద్ద తప్పులు చేసినా, నేరాలు ఘోరాలు లాంటివి ఏమన్నా చేసినా అలాంటి వాళ్ళకి శిక్ష విధించినప్పుడు వాళ్ళని ఈ చోటులో అయితే బంధిస్తారనమాట. సో జనరల్గా చెప్పాలంటే ఇది ఒక ప్రిజన్ అని చెప్పి మన లూఫీతో లోకి అయితే అంటాడనమాట. మన లోకి అంటాడు, ఇలా చూడు, నువ్వు ఈ కింద నీకు కనబడుతున్న ఈ మంచుని కనుక తవ్వితే అక్కడ నీకు మనుషుల యొక్క స్కెలిటన్స్ అయితే కనబడతాయి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా ప్రాణాలతో మిగలరు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి మన లూఫీతో లోకి అయితే అంటూ ఉంటాడు అనమాట. అండ్ లోకి అంటాడు, ఇలా చూడు, ఇక్కడ చాలా రకాల పెద్ద పెద్ద మాన్స్టర్స్ ఉంటాయి, అవి చాలా డేంజరస్ అండ్ వీటినే ఎల్బాఫ్ యొక్క ఏన్షియంట్ టెక్స్ట్స్లో ఫస్ట్ వరల్డ్ అని పిలుస్తారు అని చెప్పి లోకి అక్కడ ఉన్న మాన్స్టర్స్ గురించి మన లూఫీకి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటాడు అనమాట. అలాగే మన లోకి అంటాడు, నువ్వు కనుక నేను చెప్పిన మాట వినకపోయినా, నా ఆజ్ఞలను పాటించకపోయినా నీకు కూడా ఇదే గతి పడుతుంది, నువ్వు ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటికి వెళ్ళవు అని చెప్పి మన లోకి లూఫీతో అయితే అంటాడు అనమాట. గాయస్ అండ్ వాళ్ళు నన్ను లోకితో అయితే ఈ విధంగా అయితే అంటారు అనమాట, మాస్టర్ మమ్మల్ని క్షమించండి, ఇందాక మేము ఆ విధంగా మోర్చబోయాము, ఆ వ్యక్తి ఇక్కడికి వస్తాడు అని చెప్పి మేము అనుకోలేదు, షాంక్స్ ఇక్కడికి వస్తాడు అని చెప్పి మేము అనుకోలేదు అని చెప్పి వాళ్ళు లోకితో అయితే అంటారు అనమాట. షాంక్స్ పేరు వినగానే మన లూఫీ షాక్ అయిపోతాడు, ఏంటి షాంక్సా అని చెప్పి. అండ్ మనకి ఇక్కడ ఈ ప్యానల్లో చూసుకోవచ్చు గాయస్, లోకి ఇందాక మెన్షన్ చేస్తారు కదా ఫస్ట్ వరల్డ్ అని, అండ్ ఇవన్నీ కూడా మన లూఫీతో చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటాయి అనమాట. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు వీడు ఎవడో, ఈ మాన్స్టర్స్ అన్నిటితో వీడు ఎలా ఫ్రెండ్షిప్ చేస్తున్నారో వాళ్ళెవరికి అర్థం కాదనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు లోకిని అడుగుతాడు, ఏంటి షాంక్సా, మీకు షాంక్స్ గురించి తెలుసా, అసలు షాంక్స్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు, తనకి ఇక్కడ ఏంటి పని అని చెప్పి మన లోకిని షాంక్స్ గురించి అడుగుతాడు అనమాట. అండ్ మన లోకి అంటాడు, ఏంటి నువ్వు షాంక్స్ గురించి మాట్లాడుతున్నావా, వాడు ఒక పిరికోడు, వాడు ఒక పిరికి పైరేట్ అని చెప్పి మన లూఫీతో అయితే అంటాడు అనమాట. లోకి ఆ మాట ఫినిష్ చేసే లోపే లూఫీ గేర్ 4 లోకి ఎంటర్ అయ్యి మనోడి ఒక గట్టి పంచ్ అయితే ఇస్తాడు. గైస్ మనందరికీ తెలుసు కదా లూఫీ షాంక్స్ ని ఎంతలాగా అడ్మైర్ చేస్తున్నాడో. దెబ్బకి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు, ఎవడరా వీడు చూస్తే ఒక మామూలు మనిషిలాగా ఉన్నాడు, ఇలాంటి వాడు మన లోకిని కొట్టాడా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ చూస్తూ ఉంటారు అనమాట. మన లోకిని కూడా చూసుకోవచ్చు, ఒరే బాబు ఆగ్రా నాయనా, నువ్వు ఇప్పుడు నన్ను ఎందుకు కొడుతున్నావు, నేను జస్ట్ జోక్ చేశాను అంతే అని చెప్పని అయితే అంటాడు అనమాట. సో మన లూఫీ కొట్టిన దెబ్బ మనోడి గట్టిగానే తగిలింది. పైగా ప్రెసిడెంట్ లోకిని సీ స్టోన్తో తయారు చేయబడిన చైన్స్లో అయితే బంధించారు. సో ప్రెసిడెంట్ తన యొక్క స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోయింది. సో అందుకని లూఫీ కొట్టిన దెబ్బ గట్టిగానే తగిలి ఉంటుంది మనోడికి. సో అందుకని మనోడు అంటాడు, నేను జోక్ చేశాను అంతే అని. దాంతో లూఫీ కొంచెం కామ్ డౌన్ అయ్యి సీరియస్గా మన లోకితో అయితే అంటాడు, ఇలా చూడు, జోక్ చేయాల్సిన విషయం కాదు ఇది, షాంక్స్ గురించి ఇంకోసారి నువ్వు అలా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి మన లోకికి అయితే వార్నింగ్ ఇస్తాడు అనమాట. అండ్ మన లూఫీ నార్మల్గా అయితే తన యొక్క నార్మల్ ఫామ్కి అయితే వచ్చేస్తాడు. అండ్ మనోడు లోకిని అడుగుతాడు, సరే అయితే ఇప్పుడు చెప్పు, అసలు షాంక్స్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు, తనకి ఈ ఐలాండ్లో ఏంటి పని అని చెప్పి మన లోకిని అయితే అడుగుతాడు అనమాట. అండ్ ఇక్కడే లోకి మన లూఫీతో చెప్తాడు, ఇలా చూడు, ఆ విషయం గురించి మాత్రం నేను నీకు చెప్పలేను, అది ఒక సీక్రెట్గానే ఉంచాలి అని చెప్పి మన లూఫీతో అయితే అంటాడు. ఇలా ఎందుకన్నాడో మనకి ఫర్దర్ చాప్టర్స్లో అయితే రివీల్ అవుతుంది. అండ్ వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సీన్ని షిఫ్ట్ చేసి మనకి ఎల్బాఫ్లో తప్పిపోయిన రిమైనింగ్ స్ట్రా హ్యాట్స్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్తారు. మన నామి, సాంజీ, ఊసాప్, జోరో అండ్ చాపర్ వీళ్ళందరూ కూడా ఇందాక వాళ్ళు ఒక బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు కదా, ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే తీసుకొస్తారనమాట. అండ్ ప్రెసిడెంట్ వీళ్ళు దాని మీద నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉంటారు. అండ్ వీళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఆ బ్రిడ్జ్ మొత్తం ఒక్కసారిగా షేక్ అవుతుంది అనమాట. వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాదు, ఈ బ్రిడ్జ్ అంటారా బాబు ఎలా వణికిపోతుంది అని వెనక్కి తిరిగి చూస్తారు. అండ్ వెనక్కి తిరిగి చూస్తే ఒక జెయింట్ వాళ్ళ వైపుకు పరిగెత్తుకుంటూ అయితే వస్తూ ఉంటాడు గైస్. అండ్ వీళ్ళందరూ షాక్ అయిపోతారు, వీడెవడో అయితే ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వస్తున్నారు అని చెప్పి. అండ్ అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది, వీడెవడో కాదు, మన స్ట్రా హ్యాట్ పైరేట్స్ అందరినీ ఒక డియోరామాలో బంధించాడు ఒకడు, వాడే రోడ్ అనమాట. సో వాడే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీద పరిగెత్తుకుంటూ అయితే వస్తూ ఉంటాడు. అండ్ వీడు ఎందుకు పరిగెత్తున్నాడు అంటే, మీకు జెడ్ అండ్ గోల్డ్బర్గ్ వీళ్ళిద్దరు గుర్తున్నారా, జైంట్ పైరేట్స్లో డాక్టర్ అండ్ కుక్, వీళ్ళిద్దరు కూడా మనోడిని తరుముతూ అయితే ఉంటారనమాట. సో అందుకనే మనోడు పరిగెత్తుకుంటూ అయితే వస్తాడు. మన స్ట్రా హ్యాట్ పైరేట్స్ వాడిని గుర్తుపడతారు, వీరే కదా ఇందాక మనల్ని బంధించి అక్కడ పెట్టింది అని చెప్పి మనోళ్ళు అయితే అనుకుంటారనమాట. అండ్ మన నామి, చాపర్, జోరో, సాంజీ, ఊసాప్ వీళ్ళందరూ కూడా పక్క నుంచి పరిగెడుతూ ఉంటారు. మన ఇక్కడ నుంచి ఎలాగైనా త్వరగా తప్పించుకోవాలి, లేకపోతే కనుక మన పని అయిపోతుంది, ఇక్కడ దగ్గరలో ఏదో ఒక విలేజ్ ఉండే ఉంటుంది, మనం తొందరగా అక్కడికి చేరుకోవాలి అని చెప్పి మన వాళ్ళందరూ కూడా విలేజ్లోకి
వెళ్ళడానికి పరిగెత్తు అయితే ఉంటారన్నమాట. అండ్ ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా మరలా మనకి సీన్ ని షిఫ్ట్ చేసి మనకి హజరుద్దీన్ దగ్గరికి అయితే తీసుకుని వస్తారు గైస్. హజరుద్దీన్ మనకు తెలుసు కదా, న్యూ జైంట్ పైరేట్స్ యొక్క కెప్టెన్ అనమాట. అండ్ మనోడు ప్రెసెంట్ చాలా హ్యాపీగా చాలా ఎక్సైటెడ్ గా అయితే ఉన్నాడు. మనోడు సంబరాలు చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఎందుకంటే స్ట్రా హ్యాట్ పైరేట్స్ అందరూ కూడా ఇప్పుడు ఎల్బాఫ్ ఐలాండ్ కి రాబోతున్నారు. సో లూఫీ అండ్ రిమైనింగ్ స్ట్రా హ్యాట్ పైరేట్స్ కి గ్రేట్ వెల్కమ్ చెప్పడం కోసం ప్రెసెంట్ మనోడు ఎల్బాఫ్ ఫారెస్ట్ లోకి హంటింగ్ కి అయితే వస్తాడు అనమాట. ఇక్కడ చాలా మాన్స్టర్స్ ని చంపి వాటన్నిటితో ఒక మంచి విందు భోజనం తయారు చేయాలని చెప్పి మనోడైతే అనుకుంటూ ఉంటాడు. అండ్ ఇక్కడే మనకి జైంట్ పైరేట్స్ అయితే చూపిస్తారు గైస్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసరికి జైంట్ పైరేట్స్ యొక్క కెప్టెన్ హజరుద్దీన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కుక్. స్ట్రా హ్యాట్ పైరేట్స్ లో సాన్ చేయాలనో వీడు అలాగనమాట గోల్డ్ బర్గ్. ఆల్రెడీ మనం వీటి గురించి లాస్ట్ చాప్టర్ లో మాట్లాడుకున్నాము. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి షిప్ డాక్టర్ జడ్ గురించి కూడా మనం చూసాము లాస్ట్ చాప్టర్ లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి షిప్ రైట్ స్టాన్సన్, జస్ట్ ఇన్ దట్ చూసాం మనం వీడి గురించి. అండ్ లాస్ట్ గా నావిగేటర్ రోడో. సో వీలే గైస్ న్యూ జైంట్ పైరేట్స్, జస్ట్ 5 మెంబర్స్ మాత్రమే. అండ్ దీని తర్వాత మరలా మనకి సీన్ ని షిఫ్ట్ చేసి జైంట్ పైరేట్స్ అండ్ స్ట్రా హ్యాట్ పైరేట్స్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్తారు. ప్రెసెంట్ వీళ్ళందరూ కూడా జైంట్ పైరేట్స్ షిప్ లో అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మన బ్రూక్ రాబిన్ కి కట్టింగ్ అయితే చేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే రాబిన్ చాలా కాలం తర్వాత సౌల్ని అయితే కలవబోతుంది. సౌల్ మీకు తెలుసు కదా, మన రాబిన్ యొక్క కేర్ టేకర్. సో సౌల్ ఒక జైంట్ గైస్ అండ్ ప్రెసెంట్ తను ఎల్బాఫ్ లో ఉన్నాడు. సో రాబిన్ చాలా కాలం తర్వాత సౌల్ ని కలవబోతుంది. సో అందుకనే తను చిన్నప్పుడు తన హెయిర్ కట్ ఎలా అయితే ఉందో అదే విధంగా తన హెయిర్ కట్ చేయించుకుని సౌల్ ని కలవాలని చెప్పి రాబిన్ అయితే అనుకుంటుంది. ఇక్కడ మనం రాబిన్ ని చూసుకోవచ్చు గైస్. మన స్టోరీ స్టార్టింగ్ లో మనం రాబిన్ ని చూసుకుంటే తను జస్ట్ ఇలానే ఉంటుంది. అండ్ మన జైంట్ పైరేట్స్ అందరూ కూడా రాబిన్ ని చూసి అంటారు, అయితే నువ్వు ఫస్ట్ టైం సౌల్ ని కలిసినప్పుడు నువ్వు ఇలానే ఉండేదాని అనమాట, నీ హెయిర్ కట్ ఇలానే ఉండేదా అని చెప్పి మన జైంట్స్ అయితే మన రాబిన్ తో అయితే మాట్లాడుతూ ఉంటారు. అంటే మన రాబిన్ ని చూసుకోవచ్చు. రాబిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాబిన్ మన బ్రూక్ కి థ్యాంక్స్ కూడా చెప్తుంది అనమాట. అండ్ మన బ్రూక్ చాలా ఎక్సైటెడ్ గా అయితే ఫీల్ అవుతాడు. అండ్ ఫైనల్ గా మన స్ట్రా హ్యాట్ పైరేట్స్ అండ్ జైంట్ పైరేట్స్ అందరూ కూడా ఎల్బాఫ్ ఐలాండ్ కి అయితే రీచ్ అవుతారు గైస్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక జైంట్ ట్రీ అయితే ఉంది, దీని మీదే ఎల్బాఫ్ ఐలాండ్ అయితే ఉందన్నమాట. సో ఫైనల్ గా వీళ్ళు అక్కడికి చేరుకుంటారు. జైంట్ పైరేట్స్ అండ్ స్ట్రా హ్యాట్ పైరేట్స్ వీళ్ళందరూ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతారు. అండ్ దీని తర్వాత మనకు మరలా సీన్ ని షిఫ్ట్ చేసి ఎల్బాఫ్ ఐలాండ్ లోకి అయితే తీసుకుని వెళ్తారు. ఇక్కడ ఉన్న జైంట్స్ అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు అనమాట. ఎందుకంటే సౌల్ కళ్ళు తిరిగి పడిపోయాడు గైస్. ఎస్ గైస్, మన రాబిన్ ఎంతో కాలం నుంచి మన సౌల్ ని కలవాలని అయితే చూస్తుంది. బట్ ఇక్కడ చూసుకుంటే మనోడు కళ్ళు తిరిగి పడిపోయాడు. అసలు సౌల్ కి ఏం జరిగిందో ఎవరికి తెలియదు అనమాట. అండ్ దీంతో ఈ చాప్టర్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇంకా మనం నెక్స్ట్ చాప్టర్ లోకి వచ్చేస్తే చాప్టర్ 1132 యొక్క టైటిల్ వచ్చేసరికి అడ్వెంచర్ ఇన్ ఎల్బాఫ్. ఈ టైటిల్లో ఉన్నట్లుగానే ఈ చాప్టర్ లో మనకి ఎల్బాఫ్ ఐలాండ్ అయితే చూపించబోతున్నారు. లిటరలీ ఈ చాప్టర్ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది గైస్. అండ్ ఆల్సో ఈ చాప్టర్ లో ఫైనల్ గా స్ట్రా హ్యాట్ పైరేట్స్ అందరూ కూడా రీయునైట్ అయితే అవ్వబోతున్నారు. సో ఈ చాప్టర్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. అండ్ ఇక స్టోరీలోకి వచ్చేస్తే ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకి ఎల్బాఫ్ ఐలాండ్ లోని ఒక చిన్న పిల్లోని అయితే చూపిస్తారు. వీడి పేరు వచ్చేసరికి కాలన్ అనమాట. అండ్ వీడు అరుస్తూ ఉంటాడు అనమాట ఆ షిప్ని చూసి, హే క్యాప్టెన్స్ మీరు ఫైనల్లీ వచ్చేసారా, ఇప్పుడు మీరు బార్కు వచ్చి డ్రింక్ తాగుతారా అని చెప్పి వాడిని ఇన్వైట్ చేస్తాడు అనమాట. బట్ ఇక్కడ మనం బ్రాగీని చూసుకోవచ్చు. మన బ్రాగీ ఇప్పుడు మేము రావటం కుదరదు అని చెప్పి అయితే అంటాడు అనమాట. అది వాడికి అర్థం కాదు. అండ్ వెంటనే వాడు ఆ బార్లోకి వెళ్ళి ఆ బార్ టెండర్కి ఈ విధంగా అయితే చెప్తారు, క్యాప్టెన్స్ బార్కి రానన్నారు అని చెప్పి వాడైతే అంటాడు అనమాట. దాంతో ఆ బార్ టెండర్ లేడీ ఆ చిన్న పిల్లడితో అయితే అంటుంది, వాళ్ళ దగ్గర ఎవరన్నా కొత్త గెస్ట్లు అయితే ఉండి ఉంటారు, సో అందుకని వాళ్ళు బార్కి రానంటున్నారు. ఒకవేళ వాళ్ళు గనక బార్కి వచ్చి డ్రింక్స్ తాగితే దాదాపు 3 రోజులు ఇక్కడే ఉండిపోతారు, సో అందుకని వాళ్ళు ఇక్కడికి రాకపోవడమే మంచిది అని చెప్పి తనైతే అంటుంది అనమాట. అండ్ దాంతో ఆ చిన్న పిల్లడు నేను ఆ క్యాప్టెన్స్ ని చూసి వస్తాను అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరి అయితే వెళ్తూ ఉంటాడు అనమాట. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు, హే వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు ఎవరు, స్ట్రా హ్యాట్ పైరేట్స్ రా అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఇంతకీ ఈ విషయం వీళ్ళకి ఎలా తెలిసింది అంటే, వీళ్ళకి ఈ విషయం గురించి మన షాంక్స్ అయితే చెప్తాడు గైస్. లిటరల్లీ మన లూఫీ కొత్తగా ఎంపరర్ అయ్యాడు అని చెప్పి మన షాంక్స్ వీళ్ళకైతే చెప్తాడు అనమాట. సో అందుకనే వీళ్ళకి మన స్ట్రా హ్యాట్ పైరేట్స్ గురించి అలాగే లూఫీ గురించి తెలుస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మన జైంట్ పైరేట్స్ అందరూ కూడా ఎల్బాఫ్ ఐలాండ్ కి దగ్గరికి అయితే వచ్చేస్తారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే గాయస్ ఇక్కడ మనకు ఒక పెద్ద రెయిన్బో అయితే కనబడుతుంది. ఈ రెయిన్బోని చూడగానే మన స్ట్రా హ్యాట్ పైరేట్స్
పైరేట్స్ అందరూ కూడా చాలా ఎక్సైట్ అయితే అవుతాడు. ఇక్కడ మనం చూసుకోవచ్చు వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు అనమాట. అండ్ వీళ్ళు అంటారు ఈ రెయిన్బోని ఇంత దగ్గరగా చుట్టం ఇదే ఫస్ట్ టైం అని చెప్పి వాళ్ళందరూ అయితే అనుకుంటూ ఉంటారు అనమాట. అండ్ ఇక్కడే మనం బ్రాగీ వచ్చి వాళ్ళతో చెప్తారనమాట, ఈ రెయిన్బో అనేది పెద్ద విషయం కాదు, దీన్ని మేము కావాలనుకుంటే ఎప్పుడైనా డ్రా చేయొచ్చు అని చెప్పి వాడైతే అంటాడు. దాంతో వాళ్ళందరూ షాక్ అయిపోతారు, ఏంటి రెయిన్బోని డ్రా చేయడమా, అదలా సాధ్యం అని చెప్పి వాళ్ళైతే అడుగుతారు అనమాట. అప్పుడే మన బ్రాగీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఈ ఎల్బఫ్ ఐలాండ్లో సన్ స్టోన్ పెయింటర్ అని చెప్పి ఒక టూల్ అయితే ఉంటుంది. దీన్ని యూజ్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు రెయిన్బోస్ని డ్రా చేయొచ్చు అనమాట. సో ఇది చూసి వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. అండ్ ఆ జైంట్ పైరేట్స్ అయితే అంటారు, గైస్ మనం ఫైనలీ ఆ రెయిన్బో యొక్క బేస్మెంట్కి అయితే వచ్చేసాము, ఇప్పుడు మనం ఆ రెయిన్బో పైకి అయితే ఎక్కబోతున్నాము, అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాడైతే అంటాడు అనమాట. దాంతో మన డారీ అండ్ బ్రాగీ అంటారు స్ట్రా హ్యాట్ పైరేట్స్తో, మీరు గట్టిగా పట్టుకోండి, ఇప్పుడు మనం రెయిన్బో ఎక్కబోతున్నాము అని చెప్పి వాడైతే అంటాడు అనమాట. దాంతో వాళ్ళందరూ షాక్ అయిపోతారు, ఏంటి ఇప్పుడు మనం రెయిన్బో ఎక్కబోతున్నామా, ఈ రెయిన్బో ఎక్కడం ఏంటి అని చెప్పి వాళ్ళైతే అంటారనమాట. ఇక్కడ మీరు ఈ ప్యానెల్లో చూసుకోవచ్చు, వాళ్ళు ఫైనల్ గా రెయిన్బో మీద అయితే ట్రావెల్ చేస్తున్నారు, సముద్రంలో వెళ్తున్నట్లు రెయిన్బో మీద అయితే వాళ్ళు వెళ్తున్నారు అనమాట. అండ్ ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా మనకు మరలా సీన్ ని షిఫ్ట్ చేసి మనకి బ్రిడ్జ్ దగ్గరికి అయితే తీసుకొస్తారు గైస్. ఇక్కడ మనకి మన జర్డ్ అండ్ గోల్డ్ బర్గ్ ని అయితే చూపిస్తారు. ప్రెజెంట్ ఇక్కడ మన వీళ్ళ దగ్గర లూఫీ అయితే ఉన్నాడు గైస్. మన జర్డ్ లూఫీని చేతిలో అయితే పట్టుకుని ఉంటుంది. మనోడు చాలా చిన్నగా ఉంటాడు వాళ్ళ ముందు. అండ్ మన లూఫీ అంటాడు, నీ దగ్గర ఉన్నది మా షిప్, అది మాది అని చెప్పి అని అయితే అరుస్తూ ఉంటాడు అనమాట మన లూఫీ. అండ్ జర్డ్ అండ్ గోల్డ్ బర్గ్ లూఫీని చూడటం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే హజరుద్దీన్ స్ట్రా హ్యాట్ పైరేట్స్ యొక్క గ్రాండ్ ఫ్లీట్ లో జాయిన్ అయిన తర్వాత వీళ్ళు ఎప్పుడూ కూడా లూఫీని డైరెక్ట్ గా చూడలేదన్నమాట. సో ఇదే ఫస్ట్ టైం. సో దాంతో వీళ్ళిద్దరు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతారు అనమాట. ఇక్కడ మనం జర్డ్ ని చూసుకోవచ్చు, తను లూఫీని చూసి చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతుంది. తను అంటుంది, నువ్వు ఎంత క్యూట్ గా ఉన్నావు లూఫీ అని చెప్పి మనోడితో అంటుంది అనమాట. లిటరల్లీ మనోడిని చూడగానే ఎవరైనా అదే ఎక్స్ప్రెషన్ ఇస్తారు అనుకోండి. అండ్ మన గోల్డ్ బర్గ్ అంటాడు, నాకు మీలాంటి చిన్న చిన్న హ్యూమన్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి అయితే అంటాడు అనమాట. అండ్ వెంటనే మన గోల్డ్ బర్గ్ అంటారు, కంగారు పడుకో, నేనేమి ఆ రోడ్ గార్డ్ లాంటి కాదు, వాడు మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టాడని మాకు తెలిసింది, మేము అలాంటి వాళ్ళం కాదు, వాడి తరపున మేము క్షమాపణలు అడుగుతున్నాం అని చెప్పి మన గోల్డ్ బర్గ్ అండ్ జర్డ్ మన లూఫీకి సారీ అయితే చెప్తారనమాట. మన లూఫీకి వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థం కాదు. అప్పుడే వాడు గుర్తుకొస్తుంది, ఇంకా ఒక పెద్ద మాస్క్ వేసుకుని ఉన్నాడు కదా, అయితే వాడి గురించి మీరు మాట్లాడేది అని చెప్పి వాడైతే వాళ్ళని అడుగుతాడు అనమాట. అప్పుడు వాళ్ళు అవును అని చెప్పి అని అయితే అంటూ ఉంటారు. అని వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా మన గోల్డ్ బర్గ్ మన లూఫీని అడుగుతాడు అనమాట, హే లూఫీ, ఇప్పుడు నువ్వు రెల్మ్ ఆఫ్ ద డెడ్ నుంచి వచ్చావు కదా, అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు, నీకు అక్కడ ఏంటి పని అని చెప్పి మనోడు లూఫీని అడుగుతాడు అనమాట. దెబ్బకు మనోడు షాక్ అయిపోతాడు, ఎందుకంటే వాడికి లోకి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. మన లోకి అంటాడు, నువ్వు నన్ను కలిసిన విషయం అసలు ఎవరితో నుంచి చెప్పొద్దు, చెప్తే కనుక నువ్వు పెద్ద ప్రమాదంలో పడతావు అని చెప్పి మన లూఫీని వార్న్ చేస్తాడు అనమాట. సో అందుకనే లూఫీ ఇక్కడ తడబడుతూ ఉంటాడు. గైస్ మీకు గుర్తుందా, లాస్ట్ చాప్టర్లో లూఫీతో ఒక డీల్ అయితే మాట్లాడతాడు, నువ్వు అక్కడ నుంచి విడిపిస్తే కనుక నేను నీ ఎనిమీస్ని డిస్ట్రాయ్ చేయడానికి నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి. సో ఐ థింక్ లూఫీ ఆ డీల్ని యాక్సెప్ట్ చేసి ఉంటాడు. సో అందుకనే మరలా మనోడు తిరిగి పైకి వచ్చాడు అనమాట మన లోకిని ఎలాగైనా అక్కడ నుంచి విడిపించడానికి. అండ్ ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా మనల్ని సాంజీ, జోరో, చాపర్, నామి వాళ్ళ దగ్గరికి అయితే తీసుకుని వస్తారు. ప్రెసెంట్ వీళ్ళందరూ కూడా పరిగెడుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే వీడి వెనకాల రోడ్ గార్డ్ అయితే పడుతూ ఉంటాడు, మరలా వీళ్ళని పట్టుకుని తీసుకువెళ్ళి డియోరామాలో బంధించాలని చెప్పి. బట్ ఇక్కడ వీళ్ళు ఒక ట్రాప్ అయితే రెడీ చేసి ఉంచుతారు గైస్. అండ్ మన రోడ్ గార్డ్ డైరెక్ట్ గా వెళ్ళి ఆ ట్రాప్ లో అయితే పడతాడు అనమాట. వీళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు, వీడెవడరా చొత్తకి ఎంత ఎత్తుగా ఉన్నాడు, ఎంత చిన్న ట్రాప్ లో అంత తేలిగ్గా పడిపోయాడు అని చెప్పి వీళ్ళందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు అనమాట. అండ్ వాడు అలా కింద పడగానే వెనకాల నుంచి మన జర్డ్ అండ్ గోల్డ్ బర్గ్ వచ్చి మనోని గట్టిగా ఒక పంచ్ అయితే ఇస్తారు గైస్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ మన న్యూ జైంట్ పైరేట్స్ జర్డ్ అండ్ గోల్డ్ బర్గ్ రిమైనింగ్ స్ట్రా హ్యాట్ పైరేట్స్ ని కూడా కలుస్తారు. అండ్ వీళ్ళు మన వాళ్ళందరికీ కూడా గ్రీటింగ్స్ చెప్తారు అనమాట. అండ్ మన జర్డ్ అంటుంది, ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్తే మీరు రెల్మ్ ఆఫ్ ది సన్ కి అయితే చేరుకుంటారు, అక్కడే ఎల్బాఫ్ యొక్క మెయిన్ విలేజ్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళండి, మేము మీ వెనకాలే వచ్చేస్తాము అని చెప్పి తనైతే అంటుంది అనమాట. దాంతో మన లూఫీ, ఊసాప్ అండ్ చాపర్ వీళ్ళ ముగ్గురు కూడా చాలా ఎక్సైట్ అవుతారు. మీరు ఈ ప్యానల్లో చూసుకోవచ్చు, వీళ్ళు ఎల్బాఫ్ ఐలాండ్కి వెళ్ళడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ చాలా ఎక్సైటింగ్ అయితే ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా త్వరగా పదండి ఇక్కడ నుంచి వెళ్దాం అని చెప్పి మన లూఫీ అరుచుకుంటూ అక్కడ నుంచి పరిగెడుతూ ఉంటాడు అనమాట. మరలా మనకి సీన్ ని షిఫ్ట్ చేసి మన రిమైనింగ్ స్ట్రా హ్యాట్ పైరేట్స్ అండ్ జైంట్ పైరేట్స్ దగ్గరికి అయితే తీసుకొని వస్తారు. ప్రెసెంట్ వీళ్ళందరూ కూడా రెయిన్బో మీదుగా ఎల్బాఫ్ ఐలాండ్ కి అయితే వెళ్తూ ఉంటారు అనమాట. ఇక్కడే మన డోరీ అండ్ బ్రోగి ఎల్బాఫ్ ఐలాండ్ యొక్క జియోగ్రఫీ గురించి స్ట్రా హ్యాట్ పైరేట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మన బ్రోగి అంటాడు, ఎల్బాఫ్ ఐలాండ్ అనేది టోటల్ గా ఒక పెద్ద చెట్టు మీద అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ టోటల్ గా 3 రెల్మ్స్ అయితే ఉంటాయి. బాటమ్ రెల్మ్
వచ్చేసరికి రెలమ్ ఆఫ్ ది డెడ్ అండ్ మిడిల్ వన్ వచ్చేసరికి రెలమ్ ఆఫ్ ది సన్ అండ్ అన్నిటికంటే పైన రెలమ్ ఆఫ్ ది హెవెన్. ఈ 3 రెలమ్స్ అయితే ఉంటాయి. ఎల్బాఫ్ మెయిన్ విలేజ్ అనేది రెలమ్ ఆఫ్ ది సన్ దగ్గర అయితే ఉంటుంది. అక్కడ చాలా విలేజెస్ అయితే ఉంటాయి అని చెప్పి మన బ్రోకి స్ట్రా హ్యాట్ పైరేట్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదంతా విన్న తర్వాత మన రాబిన్ షాక్ అయిపోతుంది అనమాట. నిజంగానే ఎల్బాఫ్ అనేది ఇంత పెద్దదా అని చెప్పి మన రాబిన్ షాక్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడే మనకి ఎల్బాఫ్ విలేజ్ ని అయితే చూపిస్తారు గైస్. లిటరల్లీ ఇది నాకు చాలా బాగా నచ్చింది గైస్. యానిమేషన్ క్వాలిటీని కనుక వాళ్ళు మంచిగా మెయింటైన్ చేస్తే ఈ ఎల్బాఫ్ ఆర్క్ అనేది లిటరల్లీ ఒక విజువల్ వండర్ లాగా అయితే ఉండబోతుంది. అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు మన స్ట్రా హ్యాట్ పైరేట్స్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అనమాట అది చూసి. ఎందుకంటే అయితే ఇదే అనమాట ఎల్బాఫ్ విలేజ్ అని. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇక్కడ చాలా అద్భుతంగా అయితే ఉంది. అండ్ ఫైనల్లీ మన రిమైనింగ్ స్ట్రా హ్యాట్ పైరేట్స్ అండ్ జైంట్ పైరేట్స్ రెయిన్బో మీద నుంచి రావటం మన లూఫీ వాళ్ళు చూస్తారనమాట. ఇక్కడ మీరు వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసుకోవచ్చు. మన లూఫీ, చాపర్ అండ్ ఊసాప్ వీళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ రెయిన్బో మీద నుంచి రావడం చూసి షాక్ అయిపోతారు అనమాట. వాళ్ళేంట్రా బాబు రెయిన్బో మీద నుంచి వస్తున్నారు అని చెప్పి. అండ్ మన లూఫీ వాళ్ళని చూసి మన ఫ్రాంకీ అంటాడు, లూఫీ మీరు ఎంతసేపు ఎక్కడ ఉన్నారు, మిమ్మల్ని మేము ఎంత వెతికామో తెలుసా, అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని చెప్పి మన ఫ్రాంక్ లూఫీ వాళ్ళని అయితే అడుగుతాడు అనమాట. అండ్ దీంతో ఈ చాప్టర్ అయితే ఎండ్ అయిపోతుంది గైస్. ఇంకా మనం నెక్స్ట్ చాప్టర్లోకి వచ్చేస్తే చాప్టర్ 1133 యొక్క టైటిల్ వచ్చేసరికి ప్రైజ్ అనమాట. ఎవరు పొగుడుతున్నారు, ఎవరిని పొగుడుతున్నారు అనే విషయం గురించి మనకి ఈ చాప్టర్ కంప్లీట్గా చదివితే అర్థమవుతుంది. అండ్ ఈ చాప్టర్ చాలా ఎమోషనల్గా ఉండబోతుంది గైస్. ఫైనల్లీ మన రాబిన్ 22 years తర్వాత మన సౌల్ని అయితే కలుసుకోబోతుంది అనమాట. రియల్లీ ఈ చాప్టర్ అనేది చాలా ఎమోషనల్గా ఉంటుంది. అండ్ ఈ చాప్టర్ స్టార్టింగ్లో మనకి ఫ్లాష్ బ్యాక్ని అయితే చూపిస్తారు గైస్. 22 years ఎగో జరిగిన ఒహారా ఇన్సిడెంట్ని అయితే మనకి ఇక్కడ చూపిస్తారు. అండ్ ఆ ఒహారా ఇన్సిడెంట్కి రీజన్ అయిన స్పాండియన్ని కూడా మనకి చూపిస్తారు. ప్రెసెంట్ వీడిని ఇంటర్వ్యూ అయితే చేస్తూ ఉంటారు. అండ్ రిపోర్టర్స్ స్పాండీని అడుగుతారు, అసలు ఒహారాలో ఏం జరిగింది మాకు క్లియర్గా చెప్పండి అని చెప్పి వాడిని అడుగుతారు అనమాట. అండ్ ఇక్కడ మన స్పాండీని మొదలెడతాడు అనమాట అబద్ధాలు చెప్పడం. అండ్ మనోడు అంటాడు, నేను ఎప్పటికీ ఆ ట్రాజడీని మర్చిపోలేకపోతున్నాను. ఒక చిన్న పిల్ల మరీన్ షిప్ని అలాగే ఒక సివిలియన్ షిప్ని చాలా దారుణంగా డెస్ట్రాయ్ చేసింది. తను ఒక మనిషి కాదు, తను ఒక డెవిల్ అని మనోడు అబద్ధాలు చెప్తూ అయితే ఉంటాడు. మనోడు ఎవరి గురించి చెప్తున్నాడో మీకు తెలుసు కదా, మన రాబిన్ గురించి అయితే చెప్తున్నాడు. బట్ రాబిన్ నిజానికి అవన్నీ చేయలేదు. నిజానికి అవన్నీ చేసింది మరీన్స్ అనమాట. బట్ వాళ్ళ తప్పుని కప్పుబుచ్చుకొని దాని మొత్తాన్ని కూడా మన రాబిన్ మీద వేసిస్తున్నాడు వీడు. దాంతో ఈ ప్రపంచం మొత్తం కూడా రాబిన్ని ఒక డెవిల్ లాగా చూడటం అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట. దాంతో రాబిన్ ఎక్కడికి వెళ్ళినా తనని తిట్టడం అలాగే తనని కొట్టడం అక్కడ నుంచి గింటేయడం లాంటివి అయితే చేస్తూ ఉంటారు. మీరు ఈ ప్యానల్లో అయితే చూసుకోవచ్చు రాబిన్ తన లైఫ్లో ఎంత సఫర్ అయిందో. అలాగే నీకో రాబిన్ యొక్క బౌంటీ తను జస్ట్ 8 years ఓల్డ్లోనే తన యొక్క బౌంటీ అనేది 79 million అయితే పెడతారనమాట. ఒక చిన్న పిల్లకి ఎంత పెద్ద బౌంటీ పెట్టడం అనేది రియల్లీ చాలా స్కారీ అని చెప్పాలి. సో ఇంత పెద్ద బౌంటీ పెట్టడం కారణంగా చాలా మంది బౌంటీ హంటర్స్ నీకో రాబిన్ని క్యాప్చర్ చేయడానికి లేదా తనని చంపడానికి తన వెనకాల అయితే పడుతూ ఉంటారనమాట. అలాగే నీకో రాబిన్ ఏ ఐలాండ్కి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కళ్ళు తనని ద్వేషించేవాళ్ళు అలాగే తనని తిట్టేవాళ్ళు. నువ్వు ఒక డెవిల్వి, నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి తనను అనేవాళ్ళు అనమాట. అలాగే చాలామంది తనను నువ్వు అసలు బ్రతుకుండకూడదు, నీకు అసలు బ్రతుకుండే అర్హత లేదు, నువ్వు చనిపో అని చెప్పి చాలామంది నీకో రాబిన్ ఎక్కడికి వెళ్ళినా కూడా తిడుతూ ఉండేవాళ్ళు అనమాట. అండ్ ఆల్సో నీకో రాబిన్ వాళ్ళందరి మాటలు భరించలేక తను చాలాసార్లు చనిపోవాలనుకుంటుంది. బట్ తను చనిపోయే ఆఖరి క్షణంలో తనకి తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి అనమాట. అలా చూడు రాబిన్, నువ్వు ఎలాగైనా సరే బ్రతకాలి అని చెప్పి తన తల్లి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని రాబిన్ వెనకడుగు వేస్తుంది అనమాట. అలాగే రాబిన్ కి సౌల్ చెప్పిన మాటలు కూడా గుర్తుకొస్తాయి. మన సౌల్ అంటాడు, ఇలా చూడు రాబిన్, ప్రెసెంట్ నువ్వు ఒంటరిగా ఉండొచ్చు, బట్ ఫ్యూచర్ లో నీకంటూ ఒక మంచి స్నేహితులు అయితే దొరుకుతారు అని చెప్పి సౌల్ చెప్పిన మాటల్ని మన రాబిన్ గుర్తు చేసుకుని వాటిని బేస్ చేసుకుని తన లైఫ్ ని గడుపుతూ అయితే ఉంటుంది. దాని తర్వాత మరలా మనల్ని ప్రెసెంట్ డేకి అయితే తీసుకుని వస్తారు. ప్రెసెంట్ మనం చూసుకుంటే మన స్ట్రా హ్యాట్ పైరేట్స్ జైంట్ పైరేట్స్ తో కలిసి ఫైనల్లీ ఎల్బాఫ్ ఐలాండ్కి అయితే చేరుకుంటారనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎల్బాఫ్ విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మన జైంట్ పైరేట్స్ అండ్ స్ట్రా హ్యాట్ పైరేట్స్ కి వెల్కమ్ చెప్తూ అయితే ఉంటారనమాట. మీరు ఈ ప్యానల్ అయితే చూసుకోవచ్చు. అండ్ మన స్ట్రా హ్యాట్ పైరేట్స్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎల్బాఫ్ విలేజ్ అనేది చాలా అద్భుతంగా ఉంది, అలాగే చాలా పెద్దగా అయితే ఉంటుంది. ఇక్కడ మనం లూపీ అండ్ ఊసాప్ ని చూసుకోవచ్చు. వీళ్ళిద్దరూ చాలా ఎక్సైటింగ్ అయితే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో రావాలి అనుకుంటున్న ఐలాండ్ కి వాళ్ళు ఫైనల్లీ వచ్చారనమాట. సో మన వాళ్ళు లిటరల్లీ పండగ చేసుకుంటున్నారు అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు
చూసుకోవచ్చు వీళ్ళందరూ కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఆకాశంలో నుంచి ఒక షిప్ అనేది ఎగురుకుంటూ వస్తుంది గైస్. ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోతారు, ఒక షిప్ అనేది ఆకాశంలో ఎలా ఎగురుతుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు అనమాట. అప్పుడే మన లిలిత్ చెప్తుంది, ఇలా చూడండి అందులో ఆశ్చర్యం ఏమీ లేదు, ఆ షిప్ అనేది క్లౌడ్స్ ని యూజ్ చేసుకుని మూవ్ అవుతుంది అని చెప్తుంది అనమాట. సో మీరు ఇక్కడ ఈ ప్యానల్ లో చూడొచ్చు, ఈ షిప్ అనేది క్లౌడ్స్ ని మూవ్ చేసుకుంటూ తన ముందుకైతే మూవ్ అవుతుంది అనమాట. లైక్ మనం వానో కింగ్డమ్ మార్క్ లో కైడో ఏ విధంగా అయితే క్లౌడ్స్ ని యూజ్ చేసుకుని మూవ్ అవుతాడో ఆ విధంగా ఈ షిప్ అనేది మూవ్ అవుతుంది. ఇదంతా కూడా మన లిలిత్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు జైంట్ పైరేట్స్ అందరూ కూడా మన స్ట్రా హెడ్ పైరేట్స్ ని అందరినీ కూడా తమ చేతుల్లో పట్టుకొని వాళ్ళతో అయితే మాట్లాడుతూ ఉంటారు. మన హజరుద్దీన్ అంటాడు, చాలా కాలమైంది లూఫీ నిన్ను కలిసి అని చెప్పి మన హజరుద్దీన్ అయితే అంటాడు అనమాట. అండ్ మన లూఫీ అంటాడు, అవును నిన్ను కలిసి చాలా కాలమైంది హజరుద్దీన్ అని చెప్పి మన లూఫీ కూడా అంటాడు. అండ్ హజరుద్దీన్ అంటాడు, మీరు బిగ్ మామ్ అండ్ కైడోని డిఫీట్ చేశారని నేను విన్నాను, అలాగే నువ్వు వన్ ఆఫ్ ది ఎంపరర్ అయ్యావని కూడా నేను విన్నాను. కంగ్రాచులేషన్స్ లూఫీ, అండ్ నీ గ్రాండ్ ఫ్లీట్ లో ఉన్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, నీ సబార్డినేట్ గా ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉందని చెప్పి మన హజరుద్దీన్ అయితే అంటాడు అనమాట. అండ్ మన లూఫీ వెంటనే అంటాడు, ఇలా చూడు నాకు ఎవరు సబార్డినేట్స్ అవసరం లేదు, నువ్వేమీ నా సబార్డినేట్ కాదు అని చెప్పి మనోడు అంటూ ఉంటాడు. అండ్ వెంటనే మన జేడ్ ఉంటుంది, నిజానికి లిన్లిన్ నా స్నేహితురాలు, బట్ తను చేసిన పనిని నేను ఎప్పటికీ మర్చిపోలేను, తనని నేను ఎప్పటికీ క్షమించలేను అని చెప్పి మన జేడ్ అయితే అంటుంది అనమాట. ఎంతకీ ఏం జరిగిందో మీకు గుర్తుందా? బిగ్ మామ్ ఒకప్పుడు ఎల్బా విలేజ్ లోనే ఉండేది అనమాట, వీళ్ళతో కలిసి ఆడుకుంటూ ఉండేది. బట్ ఒకరోజు తనకు ఆకలి వేసి తను చిన్న పిల్లల్ని తినేస్తుంది అనమాట. సో అప్పటి నుంచి మన జేడ్ కి లిన్లిన్ అంటే ద్వేషం అనమాట. అండ్ ప్రెసెంట్ వీళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ మంచిగా పార్టీ అయితే చేసుకుంటూ ఉంటారు గైస్, మీరు ఈ ప్యానల్ లో చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మన రోడో గారిని ఇక్కడ కట్టేసి ఉంచుతారు అనమాట. మనోడు స్ట్రా హెడ్ పైరేట్స్ అందరినీ కూడా స్టార్టింగ్ బంధించి డియోరామాలో పెట్టారు కదా, సో అందుకని ప్రెసెంట్ వీటిని కట్టేసి ఇక్కడ వీళ్ళందరూ కూడా పార్టీ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడే మన జేడ్ రాబిన్ తో అంటుంది, ఇలా చూడు రాబిన్, సౌల్ నిన్ను కలవడానికి ఔల్ లైబ్రరీ దగ్గర అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు, నువ్వు త్వరగా రా, అక్కడికి వెళ్ళి మనం సౌల్ ని కలుద్దాము అని చెప్పి మన జేడ్ రాబిన్ తో అయితే అంటుంది. అండ్ వెంటనే రాబిన్ లూఫీని పిలిచి, ఇలా చూడు లూఫీ నేను వెళ్ళి సౌల్ ని కలిసి వస్తాను అని చెప్పి మన లూఫీ యొక్క పర్మిషన్ తీసుకుంటుంది అనమాట రాబిన్. బట్ మన లూఫీ అంటాడు, ఇలా చూడు రాబిన్ నేను కూడా నీతో పాటు వస్తాను, నేను అతనికి థ్యాంక్స్ చెప్పాలి, నా క్రూ మెంబర్స్ లో ఒకరిని తను ఎంతో బాగా చూసుకున్నాడు, సో అతనికి థ్యాంక్స్ చెప్పాల్సిన బాధ్యత నాకు ఉందని చెప్పి మన లూఫీ అంటూ ఉంటాడు అనమాట. దాంతో మన రాబిన్ షాక్ అయిపోతుంది, ఏంటి లూఫీ నువ్వేనా ఇలా మాట్లాడేదని చెప్పి. మన డారీ అండ్ బ్రాగీ అంటారు, అయితే పర్లేదు మీరు వెళ్ళి రండి, మీరు వెళ్ళి వచ్చే వరకు పార్టీని మేము కాసేపు ఆపుతాము, మీరు వెళ్ళి అతన్ని కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ మన పార్టీని కంటిన్యూ చేద్దాము అని చెప్పి మన డారీ అండ్ బ్రాగీ అయితే అంటూ ఉంటారనమాట. అండ్ దాంతో జేడ్ వాళ్ళందరినీ కూడా ఔల్ లైబ్రరీ దగ్గరికి అయితే తీసుకొస్తుంది గైస్. ఔల్ లైబ్రరీ అంటే నేను ఏదో పెద్ద గుడ్లగొబ్బలాగా అయితే ఉంటుంది అనుకున్నాను, బట్ అలా ఏం లేదు, ఇది నార్మల్ గానే ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది, అలాగే అక్కడ ఒక చిన్న లేక్ అయితే కనబడుతుంది గైస్ మనకి. బట్ నిజానికి స్ట్రా హెడ్ పైరేట్స్ కి అదొక పెద్ద సముద్రం లాగా కనబడుతుంది అనమాట, ఎందుకంటే వీళ్ళు చాలా చిన్నగా ఉంటారు కదా. మనం లూఫీని చూసుకోవచ్చు, మన లూఫీ సౌల్ ని కలవడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంటాడు. సరే నేను ఇప్పుడే వెళ్ళి సౌల్ ని కలుస్తాను, తనని ఇక్కడ తీసుకొస్తానని చెప్పి పరిగెడతాడు అనమాట. నామి మన లూఫీని ఆపుతుంది, ఇలా చూడు లూఫీ నువ్వు కాదు కలవాల్సింది, ఇది రాబిన్ కలవాలి వెళ్ళి సౌల్ ని, ఇది వాళ్ళిద్దరి యొక్క రీయూనియన్, నువ్వు దాన్ని పాడు చేయమాకు అని చెప్పి మనం ఆపుతుంది అనమాట. అండ్ మన రాబిన్ కూడా సౌల్ ని కలవడానికి ఎంతో ఎక్సైటింగ్ అయితే ఉంటుంది. బట్ సరిగ్గా అప్పుడే ఒక జైంట్ అటువైపుకు పరిగెత్తుకుంటా వస్తూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అనమాట. సౌల్ పడిపోయాడు, సౌల్ కళ్ళు తిరిగి పడిపోయాడు, తనకి ఏం జరిగిందో తెలియదు అని చెప్పి తను గట్టి గట్టిగా అరుస్తూ అయితే వస్తుంది. దాంతో స్ట్రా హెడ్ పైరేట్స్ అందరూ కూడా షాక్ అయిపోతారు గైస్, మీరు ఈ ప్యానల్లో చూసుకోవచ్చు. అని మన లూఫీ అంటాడు, ఏంటి 22 years గా రాబిన్ అతన్ని కలవడానికి ఎంతగానో వెయిట్ చేస్తుంది, ఇప్పుడు తను అలా పడిపోయాడు అంటే ఏంటి అర్థం అని చెప్పి వీళ్ళందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అండ్ ఆ జైంట్ వాళ్ళని సౌల్ దగ్గరికి అయితే తీసుకువెళ్తుంది అనమాట. వాళ్ళందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. బట్ మన రాబిన్ ని చూసుకోవచ్చు, తను చాలా కూల్ గా ఉంటుంది. మన రాబిన్ సౌల్ వైపుకు నడుచుకుంటూ అయితే వెళ్తుంది అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు సౌల్ అలా కింద పడిపోయి ఉన్నాడు, కళ్ళు తిరిగి పడిపోయినట్లు. అని మన రాబిన్ మన సౌల్ దగ్గరికి వెళ్ళగానే సౌల్ ఒక్కసారిగా లేచి మన రాబిన్ ని భయపెడతానికి అయితే ట్రై చేస్తాడు అనమాట. బట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మన రాబిన్ కొంచెం కూడా భయపడదు. దాంతో సౌల్ అంటాడు, నేను భయపెట్టాలని చూశాను, బట్ నువ్వు భయపడలేదు, నువ్వు చాలా మారిపోయావు రాబిన్ అని చెప్పి మన సౌల్ అయితే అంటూ ఉంటాడు అనమాట. అండ్ మనోడికి మన రాబిన్ చిన్నప్పటి ఫేస్ అయితే గుర్తొస్తుంది గైస్ మన రాబిన్ ని చూడగానే. అండ్ తను అంటాడు, రాబిన్ నువ్వు చాలా పెద్దదాని అయిపోయావు, అండ్ ఇప్పుడు నువ్వు చూడటానికి అచ్చం మీ అమ్మలాగానే ఉన్నావు అని చెప్పి మన సౌల్ అయితే అంటాడు అనమాట. అండ్ సౌల్ రాబిన్ తో అంటాడు, నువ్వు వెగాపంక్ చెప్పిన బ్రాడ్కాస్ట్ ని విన్నావా అని చెప్పి మన సౌల్ రాబిన్ అయితే అడుగుతాడు. అండ్ రాబిన్ అంటుంది, అతను ఆ బ్రాడ్కాస్ట్ చెప్పే టైంలో నేను అక్కడే ఉన్నాను కాబట్టి నేను సరిగ్గా వినలేదు, బట్ నేను లేటర్ ఆన్ పేపర్లో అయితే చదివాను దాని గురించి అని చెప్పి రాబిన్ అయితే అంటుంది అనమాట. అండ్ అప్పుడే మన సౌల్ అంటాడు, ఆ వెగాపంక్ అప్పుడు ఏమన్నాడు చూసావా, హిస్టరీ ఈజ్ రిటర్న్ బై ద విక్టర్స్ అని చెప్పి వెగాపంక్ అన్నాడు.
సో అది ఒహారా యొక్క లెగసీ. సో ఒహారా యొక్క లెగసీని వెగాపంక్ కంటిన్యూ చేశాడు. ఒహారా యొక్క జ్ఞానం కానీ ఒహారా యొక్క తెలివితేటలు ఇవన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు. బట్ వెగాపంక్ వాటన్నిటిని కూడా ముందుకు తీసుకువెళ్ళాడు. మొదట్లో అతను తనకు తెలిసిన దానిని చెప్పడానికి నిరాకరించాడు కానీ బట్ ఫైనల్ గా తనకు తెలిసిన నిజాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. సో దీనివల్ల భవిష్యత్ అనేది మారబోతుంది, ప్రపంచానికి మంచి జరగబోతుంది అని చెప్పి మన వెగాపంక్ ని సౌల్ పొగుడుతూ అయితే ఉంటాడు అనమాట. అండ్ ఇక్కడ మనం రాబిన్ ని చూసుకోవచ్చు. రాబిన్ కూడా అవును ఖచ్చితంగా ప్రపంచం మారుతుంది అని చెప్పి అయితే అంటుంది. అండ్ రాబిన్ మన సౌల్ యొక్క ఫేస్ మీద ఉన్న స్కార్ ని పట్టుకుని నీకు ఇంకా ఇది నొప్పి పుడుతుందా అని చెప్పి మన సౌల్ అయితే అడుగుతుంది అనమాట. గైస్ మీకు గుర్తుంటే ఒహారా ఇన్సిడెంట్ లో సౌల్ కి ఈ దెబ్బ అయితే తగులుతుంది అనమాట. సో అందుకని రాబిన్ అలా అడుగుతుంది, నీకు ఇది ఇంకా నొప్పిగా ఉందా అని చెప్పి. అని మనోడు అంటాడు, ఇలా చూడు రాబిన్, నన్ను చంపడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఒహారా ఇన్సిడెంట్ తర్వాత నేను సర్వైవ్ అయ్యాను, అలాగే దాని తర్వాత నువ్వు కూడా సర్వైవ్ అయ్యావు అన్న విషయాన్ని తెలుసుకున్నాను. బట్ వాళ్ళు పేపర్స్లో నీ గురించి రాసిన దాన్ని చూసి నాకు చాలా కోపం వచ్చింది. అసలు నువ్వు అలాంటి దాని కాదు రాబిన్, నువ్వు నీ లైఫ్లో ఎంతో సఫరింగ్ అనుభవించావని చెప్పి మన సౌల్ బాధపడుతూ అయితే చెప్తాడు అనమాట. అండ్ మన రాబిన్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, తను సౌల్ని అంటుంది, ఇలా చూడు సౌల్, నువ్వు నన్ను మెచ్చుకోవా, నేను ఇంతకాలం సర్వైవ్ అయ్యాను కదా, నువ్వు నన్ను మెచ్చుకోవా అని చెప్పని అయితే అడుగుతుంది అనమాట. దాంతో మన సౌల్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. అవును రాబిన్, నువ్వు ఇంతకాలం సర్వైవ్ అయినందుకు థ్యాంక్స్. నువ్వు కనుక సర్వైవ్ అయ్యి ఉండకపోతే నా లైఫ్లో నేను రిగ్రెట్ అయ్యి ఉండేవాడిని. కఠినమైన ఈ ప్రపంచంలో ఎంతకాలం నువ్వు సర్వైవ్ అయినందుకు నేను నిన్ను మెచ్చుకుంటున్నానని చెప్పి మన రాబిన్ ని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు అనమాట. గాయస్ ఇక్కడ మీరు ఈ బ్యానర్ లో చూసుకోవచ్చు. అండ్ రాబిన్ తన యొక్క పాస్ట్ ని గుర్తు చేసుకుంటుంది అనమాట. తన లైఫ్ లో తను ఇప్పటి వరకు ఫేస్ చేసిన స్ట్రగుల్ ని, సఫరింగ్ మొత్తాన్ని కూడా గుర్తు చేసుకుని తను కూడా ఏడుస్తుంది. మీరు ఈ ప్యానల్ లో చూసుకోవచ్చు, వీళ్ళిద్దరు కూడా చాలా గట్టిగా ఏడుస్తూ అయితే ఉంటారు. అండ్ వాళ్ళ యొక్క రీయూనియన్ ని చూసి మన స్ట్రా హ్యాట్ పైలట్స్ కూడా ఏడుస్తారు అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మన ఊసాప్, చాపర్, నామి, సాంజీ, ఫ్రాంకీ, బ్రూక్ వీళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. దీంతో ఈ చాప్టర్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. గైస్ ఫైనల్ గా 22 years తర్వాత రాబిన్ తన సేవియర్ అయిన సౌల్ అయితే కలుస్తుంది. అండ్ రియల్లీ ఎమోషనల్ రీయూనియన్ అనే చెప్పాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? అండ్ ఈ వీడియో చేయడానికి చాలా టైం అండ్ ఎఫర్ట్ అయితే తీసుకోవాల్సి వచ్చింది గైస్. బట్ వీడియోస్కి మంచిగా వ్యూస్ రావట్లేదు, అలాగే ఎక్కువ మంది చూసిన వాళ్ళందరూ కూడా లైక్స్ చేయట్లేదు. దయచేసి వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, అలాగే మ్యాక్సిమం చాలా మంది వరకు వీడియోస్ని షేర్ చేయండి గైస్. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే మేము ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.